మన పల్లవి ప్రశాంత్ ఉన్నారు కామన్ మ్యాన్గా గెలిచింది బిగ్ బాస్ సీజన్ 7 అట్టాసంగా నడిచింది. అలాగే గ్రాండ్ ఫినాలే రోజు బయటికి వచ్చేటప్పుడు కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు విధ్వంసాలు గట్రా కొన్ని జరిగాయి. అవి ఆకతాయి పనులు అనుకుంటున్నారా, లేకపోతే ప్రశాంత్ అభిమానులు ప్రీ ప్లాన్గా చేసిన పనులు అనుకుంటున్నారు? యాక్చువల్గా పోలీస్ వారు ఏం చెప్పారంటే ముందే ఇలాంటివన్నీ ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి అని చెప్పారు. వీడికి దోలెక్కి వాళ్ళ ఫ్యాన్స్కి ఒళ్ళు కొవ్వెక్కి గుద్దపలిసి పాపం వేరే అతను అమర్దీప్ కారు మీద అతన్ని అలా చేయడం చాలా తప్పది. ఫ్యాన్స్ అంటే ఏదో మనం ఒక అభిమాని అంటే ఆ ఫ్యాన్కి తగ్గట్టు ఉండాలి, అంతేగాని నోటుకు వచ్చినట్టు ఏదేదో చేసి మాట్లాడేసి ఏవి పడితే అవి పబ్లిక్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదండి. దానివల్లే అరెస్ట్ చేయడం కూడా ఏమాత్రం తప్పు. ఫ్యాన్స్ అంటే ఒక హీరోకి కానీ ఎవరికన్నా సరే ఒక వ్యక్తికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతను తగ్గట్టు అతని పేరు వచ్చేలా బిహేవ్ చేయాలి తప్ప ఎలా పడితే అలా బిహేవ్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. కామన్ మ్యాన్ అని చెప్పేదో ప్రైజ్ ఇచ్చారు తప్ప విడిగా అయితే నాకు తెలిసి అతనికి ఇవ్వాల్సిన అవసరమే లేదు అసలు. నాగార్జున గారు మరి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో తెలియదు, ఈ ఆడియన్స్ కూడా తనకి ఓటింగ్ ఎందుకు వేసారో తెలియదు. ఒక రైతు బిడ్డ అంటే ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడేలా అతను ఏమన్నా మాటలు చెప్తే 10 మంది వినేలా ఉండాలి తప్ప అతను ఎంత విధ్వంసానికి సృష్టించడానికి కారణం అవుతారని అనుకోకూడదు ఎవరు, అది కరెక్ట్ కాదు. ఇది మీరు ప్రీ ప్లాన్గా జరిగింది అనుకుంటున్నారా? ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే అమర్దీప్కి రావాలి యాక్చువల్ ఆ ప్రైజ్ అయితే ఫస్ట్ ప్రైజ్ అమర్దీప్కి రావాలి. బై లక్ అనుకోకుండా ఏదో ఛాన్స్ రవితేజ్ గారు అందులో ఒక మూవీలో ఛాన్స్ ఇప్పిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు వరకు ఏ కామన్ మ్యాన్ ఏ సిరీస్లో రాలేదు. ఈసారి చూసి ఇద్దామని చెప్పేసి తినకి ఇచ్చినట్టు ఉన్నారు, అది తిను కాపాడుకోలేదు ఏమాత్రం. మళ్ళీ నిన్న రాత్రి నుంచి ఒకటి మన పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మీడియా వాళ్ళు కూడా చాలాసేపు వెయిట్ చేసినా సరే రెస్పాన్స్ లేకుండా ఇంటర్వ్యూ తీసుకుందామంటే చాలాసేపు ఇవ్వలేదంట. వాళ్ళు కూడా పాపం చాలా దూరం నుంచి వచ్చి నెంబర్ ఆఫ్ అవర్స్ వెయిట్ చేశారు, చాలా టైం. వాళ్ళకు కూడా రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే అవసరం అయిపోయింది ఇప్పుడు డబ్బులు వచ్చే చేతికి. దానివల్ల ఏంటంటే అతను వర్షన్ అంతా మారిపోయింది. అదో టైప్లో హీరోలాగా సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నాడు. ఓకే సెలబ్రిటీ కాదంటారు కానీ ఆ మీడియా వాళ్ళ వల్లే కదా తినకంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు కేసులు బుక్ అయినాయి. అవును, అది కరెక్ట్ ఉంటుంది. 9 రకాల కేసులు అయితే బుక్ అయ్యాక అదైతే వాస్తవం కరెక్టే. ఇలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. మళ్ళీ రెండోసారి ఏ కామన్ మ్యాన్ ఎలాంటివి చేయాలని ఎవరు డేర్ చేయరు. సొసైటీలో కూడా మంచి పేరు రావాలని కోరు. ముందు ఎవరు ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఒకసారి ఒకళ్ళు పనిష్మెంట్ ఇస్తే కానీ రెండో వాళ్ళు తెలియదు కదా. అవునా, కామన్ మ్యాన్గా మీరు ప్రతిసారి వర్ణిస్తున్నారు కదా. కామన్ మ్యాన్ గెలిస్తే సింపతి అనేది ఏదైనా చూసారా మీరు? ఎవరైనా కామన్ మ్యాన్ గెలిస్తే నిజంగా సింపతి ఉంటుంది ఎవరికన్నా. అందరికీ సెలబ్రిటీలకి ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు ప్రైజు. ఈసారి కామన్ మ్యాన్ వచ్చాడు అనుకునే లోపు కామన్ మ్యాన్ విశ్వరూపం చూపించాడు. అది యాక్చువల్గా ఒరిజినల్ రైతు బిడ్డ అయితే ఎవరు కూడా అలా చేయరు. చేయడం అనేది చాలా బ్యాడ్.